టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ లో సాధారణ వ్యక్తులను దోషులుగా చిత్రీకరించి పెద్దవారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. టీఎస్పీఎస్సీ ముందు ఆందోళన అంటే హౌస్ అరెస్టులు చేస్తున్నారని, తాను బయటికి వెళ్లాలంటే ఏవో కారణాలు చెప్పి హౌస్ అరెస్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పేపర్ లీక్ వ్యవహారంపై ఆమె స్పందిస్తూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని, నిన్న రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చానని, ఒక హోటల్ రూమ్ లో తలదాచుకుని ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై లుకౌట్ ఆర్డర్ నోటీస్ ఇచ్చారని, ఇంటి చుట్టూ 100 మంది పోలీసులను పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లుకౌట్ ఆర్డర్ ఇవ్వడానికి ఏమైనా క్రిమినల్ అంటూ నిలదీశారు. సమస్య ఉంది అని కూడా తెలియక ముందే మీరు నోటీస్ చేయక ముందే రాజశేఖర రెడ్డి బిడ్డ నిరుద్యోగ సమస్య ఉంది అని లక్షల మంది బిడ్డలు నిరుద్యోగంతో బాధపడుతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రతి మంగళవారం పస్తులుండి దీక్షలు చేసింది మేము. వాళ్ళ సమస్య కోసం కొట్లాడింది మేము నిరుద్యోగుల కోసం కొట్లాడినంత వరకు అసలు ప్రతిపక్షానికి సోయి రాలేదు, ప్రభుత్వానికి బుద్ధి కూడా రాలేదు. ఈ రోజు ఈ నోటిఫికేషన్లు వేసి మళ్ళీ వేసినట్టే వేసి మళ్ళా పేపర్లు లీక్ చేయించి వాయిదాలు ఎప్పించి ఈ రోజు అస్సలు మొత్తానికి ఉద్యోగాలే లేకుండా చేస్తున్నాడు కేసీఆర్ గారు. మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిరుద్యోగుల పక్షాన కొట్లాట మొదలు పెట్టింది. ఈ కొట్లాట ఆగేది కాదు. రాజశేఖర రెడ్డి బిడ్డను ఆపడం మీకు సాధ్యం కాదు. ప్రతిపక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అందరూ కలిసి